భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. పట్టణాన్ని 3 పంచాయతీలుగా విభజించడానికి నిరసిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 45 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్లో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొనడంతో భద్రాచలం భారీగా మోహరించారు పోలీసులు. ఏదైతే భద్రాచలం పట్టణాన్ని 3 గ్రామ పంచాయతీలుగా చీల్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన రోడ్డు మీద మా నాయకత్వం అంతా కూడా మరి బటాయించడం జరిగింది. దీన్ని బంద్ చేయడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా భద్రాచల ప్రజానీకానికి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకు దీన్ని ప్రొటెక్ట్ చేయాలని అంటే ఉన్నదే మన గ్రామ పంచాయతీలన్నీ కూడా, మన మండలాలన్నీ కూడా ఆంధ్రలోకి పోయిన సందర్భాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో పర్యాయాలు శాసనసభలో చెప్పడం జరిగింది. ఆయన పట్టించుకోలే. మొన్న కూడా వరదలప్పుడైతే కూడా చెప్పడం జరిగింది, రాయలసీమ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పట్టించుకోలే. మరి పట్టించుకోకపోతే పట్టించుకోకపోయి ఉన్నటువంటి గ్రామ పంచాయతీని ఇదే విధంగానే ఎలక్షన్ పెడితే బాగుండేది. దాన్ని 3 జీపీలుగా మార్చి భద్రాచల చరిత్రహీనం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. భద్రాచల ప్రజలు ఎవరు కూడా దీన్ని స్వాగతించారు. భద్రాచల పట్టణ ప్రజలు ఎవరు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి చేసేటువంటి దుశ్చర్యలను పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. మరి వ్యాపారస్తులు కానీ తర్వాత పోతే మన అందరూ కూడా పూర్తిగా ఈ మద్దతుకు సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటున్నారు.